నేను చేసిన హైదరాబాద్ టు మలేషియా ట్రిప్ని ఈ వీడియో ద్వారా చూసేయండి. హైదరాబాద్లో మొదలైన నా మలేషియా ట్రిప్ ఫ్రీ లాంచ్లో డిన్నర్ తర్వాత నా మలేషియా ట్రిప్ మొదలైంది. తిన్న తర్వాత బోర్డింగ్కి రెడీ అయ్యాను. బోర్డింగ్ ప్లేస్కి చేరుకున్నాను. హైదరాబాద్ టు మలేషియా ఎయిర్ ఏషియా ఫ్లైట్లో బయలుదేరుతున్నాను. ఎయిర్ ఏషియా ఫుల్ చిల్డ్గా ఉంది. త్రీ అవర్స్ తర్వాత మలేషియా చేరుకున్నాను. మలేషియా చేరుకున్న తర్వాత 74 రింగర్స్ పెట్టి నేను అక్కడ మలేషియా సిమ్ తీసుకోవడం జరిగింది. కాల్స్ కోసం, ఇంటర్నెట్ కోసం, ఫుల్ హై స్పీడ్ డాటా. ఆ తర్వాత ఎయిర్పోర్ట్లోనే పక్కన మెట్రో స్టేషన్ ఉంటుంది. ఆ మెట్రో స్టేషన్లో బయలుదేరి బుకిట్ బింగ్టాన్ మెయిన్ సెంటర్కి వెళ్ళడం జరిగింది. ఇది చాలా పెద్ద ఎయిర్పోర్ట్ అండి. ఇక్కడి నుంచి బుకిట్ బింగ్టాన్కి త్వరగా చేరుకోవాలంటే ఎయిర్పోర్ట్లోని మెట్రో స్టేషన్లో ఉండే మెట్రో ట్రైన్స్ ద్వారా వెళ్తే మనం బుకిట్ బింగ్టాన్ అని మలేషియా మెయిన్ సెంటర్కి త్వరగా వెళ్ళగలుగుతాం. మెట్రో స్టేషన్లో దిగిన తర్వాత మెట్రో స్టేషన్ నుంచి బుకిట్ బింగ్టాన్కి ట్యాక్సీలో వెళ్ళాను. మొత్తానికి బుకిట్ బింగ్టాన్ మెయిన్ సెంటర్లో ట్రావెల్ లాగ్ అనే హోటల్లో చేరుకున్నాను. అక్కడ నేను రూమ్ ముందే బుక్ చేసుకున్నాను కాబట్టి డైరెక్ట్గా నా రూమ్లోకి వెళ్ళిపోయాను. ఇదే నా రూము. షేరింగ్ బెడ్స్ అండి. 4 మెంబర్స్ ఉండొచ్చు ఇందులో. ఇక్కడే లాకర్స్ ఉంటాయి మనకి. ఈ లాకర్స్లో మన బ్యాగేజ్ అంతా పెట్టుకోవచ్చు. అలా హోటల్ నుంచి బయటికి రాగానే మెయిన్ సెంటర్లోనే మనం ఉన్నాము. మెయిన్ సెంటర్ అంతా కూడా కనిపిస్తుంది. ఇప్పుడు మీరు చూస్తే ఎయిర్ బస్ కూడా కనిపిస్తుంది. బుకిట్ బింగ్టాన్ రోడ్లపై ఎల్లో లైన్, గ్రీన్ లైన్, రెడ్ లైన్ అని ఇలా లైన్స్ గీసి ఉంటాయండి. ఈ లైన్లలో నడిచే బస్సులు మనం ఆ బస్సులలో ఉచితంగా ప్రయాణించవచ్చు. అలా సరదాగా నడుచుకుంటూ అక్కడ ఉన్న చైనా స్ట్రీట్, తర్వాత జలన్ పిటర్నింగ్ స్ట్రీట్, తర్వాత ఇండియన్ స్ట్రీట్ అంటూ అక్కడ ఉన్న స్ట్రీట్లన్నీ నడుచుకుంటూ సరదాగా చూడడం జరిగింది. ఇప్పుడు మీకు కనిపిస్తున్న స్ట్రీట్లో అంతా కూడా షాపింగ్ చేసుకోవచ్చు.
అన్నీ మన ఇండియన్ రూపీస్ కంటే ఇంక ఎక్కువ ప్రైజే ఉన్నాయి, తక్కువ ఏం లేవు. యూఎస్ డాలర్స్తో కొనుక్కుంటే మాత్రం మనకు తక్కువ పడతాయి. యూఎస్ నుంచి వచ్చిన వాళ్ళకైతే ఇక్కడ తక్కువ కనిపిస్తాయి. మన ఇండియన్ రూపీస్తో అయితే 1 రూపీ ఈక్వల్ టు 26-27 రూపీస్ ఇక్కడ. చైనా స్ట్రీట్లోకి వచ్చేసరికి ఇక్కడ రకరకాల చైనీస్ ఫుడ్స్, రకరకాల సీ ఫుడ్స్ ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ చూస్తే మనం రకరకాల సీ ఫుడ్, ఫిష్, ఫ్రాన్స్, అలాగే మీరు చూస్తుందంతా కూడా చైనా స్ట్రీట్ నైట్ వ్యూ అంతా. నైట్ వ్యూ చాలా బాగుంటుంది. ఇక్కడ ఎక్కువ చైనా టూరిస్టులు అందరూ ఇక్కడికి వస్తూ ఉంటారు. అలా ఆ రోజంతా తిరిగిన తర్వాత నా రూమ్కి నేను వచ్చేసాను. ఇది మా హోటల్లోనే రిసెప్షన్ నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఆ లెఫ్ట్ సైడ్లోనే నా రూమ్. ఇలా కాస్త పైకి వెళ్తే ఇది మా రూమ్. నా బ్యాక్గ్రౌండ్లో చూస్తున్న మలేషియాలోని ఫేమస్ పెట్రోనస్ టవర్స్ అండి. చాలా హైట్లో ఉంటాయి. పెట్రోనస్ టవర్స్ లోపలికి కూడా వెళ్ళి చూశాను, కాకపోతే వీడియో లెంత్ అవుతుందని కట్ చేసి చూపించలేకపోతున్నాను. టవర్స్ చూసిన తర్వాత మలేషియాలోని ఫేమస్ బాటు కేవ్స్కి క్యాబ్లో వెళ్ళడం జరిగింది. అలా నడుచుకుంటూ లోపలికి వెళ్ళాను.
ఎంట్రీ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాను. ఇదే ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ నుంచి మనం లోపలికి వెళ్ళాలి. ఇక్కడ మీ బోర్డు చూస్తే ఇంగ్లీష్ అండ్ తమిళ్లో ఉంటుందండి. ఇక్కడ ఈ బాతు కేవ్స్ని ఎక్కువ తమిళియన్స్ వస్తూ ఉంటారు, అలాగే ఫారినర్స్ అందరూ కూడా వస్తూ ఉంటారు. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి అమ్మవారు ఇక్కడ కొలువై ఉన్నారు. ఈ కేవ్స్లో మనం దాదాపు 272 మెట్లు ఎక్కిన తర్వాత సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవచ్చు. ఆ తర్వాత ఆ పైన అమ్మవారు కూడా ఉంటారు. పైకి ఎక్కిన తర్వాత వ్యూ కిందకు ఇలా ఉంటుందండి. కిందకు చూస్తే అంతా ఇలా ఉంటుంది. దాదాపు 272 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. మెట్లు ఎక్కి వచ్చిన తర్వాత రూపంలోని గుళ్ళను మనం చూడొచ్చండి. సుబ్రహ్మణ్య స్వామి వారు అలాగే అమ్మవారి ప్రతిరూపాలని మనం ఇక్కడ చూసుకోవచ్చు. దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ కిందకి వెళ్తున్నాను. కింద నుంచి చూస్తే ఇలా ఉంటుంది బాతు కేవ్స్. అలా నా మలేషియా ట్రిప్ ముగిసిందండి. మలేషియా నుంచి డైరెక్ట్ హైదరాబాద్ ఫ్లైట్ లేకపోవడం వల్ల మలేషియా నుండి శ్రీలంకలోని కొలంబోకి వెళ్ళి కొలంబో నుంచి హైదరాబాద్కి రావడం జరిగింది.